నందమూరి హీరో బాలయ్య ఇటీవల సంక్రాంతి కానుకగా డాకు మహారాజు సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ మిక్స్డ్ టాక్ ని అందుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా పర్వాలేదనిపించింది. భారీగానే వసూలు చేసింది. ఇటీవల ఈ మూవీ సక్సెస్ అయినందుకు చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా టాలీవుడ్ నిర్మాత ఈ సినిమాకు అంత కలెక్షన్స్ రాలేదని బాలయ్య మూవీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వీడియో వైరల్ అవడంతో నిర్మాతపై నందమూరి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు ఆ నిర్మాత ఎవరు, ఆయన ఏమన్నారు, ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలకృష్ణ బాబీ కాంబినేషన్లో వచ్చిన డాకు మహారాజు ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో దూసుకెళ్తుంది. సినిమాలోని వివిధ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో డాకు మహారాజు ఇప్పటికీ వార్తల్లో నిలుస్తుంది. సినిమాలో బాలయ్య మాస్ యాక్షన్, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజయ్ కార్తిక్ విజువల్స్ కు మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే డాకు మహారాజ్ కొన్ని చోట్ల సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోగా మరికొన్ని ఏరియాల్లో కనీసం బ్రేక్ ఈవెన్ కూడా కాలేదు. దీని గురించి డాకు మహారాజు నిర్మాత నాగవంశీ మ్యాట్ స్క్వేర్ ప్రమోషన్స్ లో దానికి గల కారణాన్ని వెల్లడించాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ బాలయ్య డాకు మహారాజ్ అనుకున్న బ్రేక్ ఈవెన్ ఇవ్వలేకపోయిందంటూ సినిమాపై కౌంటర్స్ వేశాడు. వెంకటేష్ మూవీకి బ్లాక్ బాస్టర్ టాక్ రావడం, అది ఫ్యామిలీ జోనర్ సినిమా కావడంతో డాకు మహారాజుకు కలెక్షన్స్ తగ్గాయని, ఈ సినిమాకు థియేటర్లలో తాము అనుకున్న రెవెన్యూ రాలేదని చెప్పాడు వంశీ. అయితే డాకు మహారాజ్ బాలయ్య స్ట్రాంగ్ ఏరియాలో బాగా పర్ఫామ్ చేసిందని, కానీ వేరే సినిమా ఎఫెక్ట్ వల్ల తమ సినిమాకు అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ రాకపోవడం తమకు డిసప్పాయింట్ చేసిందని వంశీ అన్నాడు. ఈ వీడియో వైరల్ అవడంతో నందమూరి ఫ్యాన్స్ నాగవంశీపై మండిపడుతున్నారు. సినిమా డిజాస్టర్ కాలేదు కదా, ఎందుకంత అత్యాశ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై నాగవంశీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.